నేల ఉసిరి చెట్టు అంటారు. ఇలా ఆకులు చాలా పచ్చలాగా ఉంటాయి, కాడ కింద కాయలాగా చిన్న బుడకలాగా ఉంటాయి. ఈ చెట్టు యొక్క కాయలను సమూలంగా ఇంతవరకు తీసుకొని మెత్తగా ముద్దలు చేసుకొని ఒక ఉసిరికాయ పరిమాణం లోపల ఒక ముద్దను ఒక గ్లాసుడు మజ్జిగ లోపల మెత్తగా నూరిన ముద్దను కలుపుకొని పరిగడుపున ఉదయం సేవించవలేను. దీనిని ఉదయం సాయంత్రం 2 పూటలు కూడా సేవించవలేనండి. దీన్ని ఎన్ని రోజులు చేయాలి? ఇలా దీనిని ఒక 21 రోజు కంటిన్యూగా ఉదయం సాయంత్రం చేస్తూ పథ్యం చేయాలండి. పథ్యం అంటే ఏంటి? ఏమేమి తినాలి, ఏమేమి తినకూడదు? దీనికి పథ్యము వంకాయ, ఆలుగడ్డ, చింతపండు పులుసు, ఊరగాయ పచ్చళ్ళు, చికెన్, చేపలు, కోడిగుడ్లు, కాకరకాయ, దొండకాయ, గోంగూర, ఆల్కహాల్, సిగరెట్ ఇలాంటి పదార్థాలు తీసుకోవద్దండి. ఎలాంటివి తీసుకోవాలి? బెండకాయ, బీరకాయ, చిక్కుడుకాయ, మామూలుగా కారం పొడి ఎల్లిపాయ కారంతో కానీ లేకపోతే ఉలువల చారుతో కానీ కంది చారుతో కానీ ఆయిల్ లేకుంటూ కూరలు వండుకుంటూ తినాలండి. విన్నారు కదా, ఇది పచ్చగమ్మలకు అది సులువైనటువంటి చిట్కా. చాలా మంది కూడా ఈ పచ్చగమ్మల వ్యాధిని తగ్గించుకోవడానికి చాలా లక్షల కొద్ది ఖర్చు చేస్తూ ఉంటారు. అయితే మీ సమస్య కనుక స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నట్లయితే ఈ చిట్కాను మీరు ఫాలో అయ్యి తప్పకుండా మీ కామాల సమస్యను మీరు పరిష్కరించుకోవచ్చును. ఒకవేళ మీ సమస్య కనుక తీవ్రంగా ఉన్నట్లయితే కనుక డాక్టర్ గారి దగ్గరికి వచ్చి డైరెక్ట్గా వారిని సంప్రదించి వారి యొక్క సలహాని, సూచనని, మెడిసిన్ కూడా పొందవచ్చు. మాకు సంబంధించినటువంటి పూర్తి వివరాలు అన్ని కూడా డిస్క్రిప్షన్లో పొందుపరచడం జరిగింది. అది చూసి మీరు డైరెక్ట్గా కాంటాక్ట్ చేయొచ్చు, లేదంటే నేరుగా కూడా మా అడ్రస్కి వచ్చి డాక్టర్ గారిని సంప్రదించి మీరు మెడిసిన్ కూడా పొందవచ్చు. కొంతమంది రాలేనటువంటి పరిస్థితిలో ఉన్నట్లయితే కనుక వారికి ఆర్డర్ ద్వారా కూడా మేము మెడిసిన్ని వారి యొక్క అడ్రస్కి పంపించేటటువంటి ఫెసిలిటీ కూడా మా వద్ద ఉంది. సో ఫ్రెండ్స్, ఈ చిట్కాలు కనుక మీకు నచ్చినట్లయితే, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్, ఒక షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీ అమూల్యమైన సలహాని, సూచనని నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి. థ్యాంక్ యూ.